హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 10వ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ నిర్వహించబడింది. సో మనకు 4 ఆప్షన్స్: పనాజీ, ముంబై, పూణే అండ్ నాగ్పూర్. సో ఆన్సర్ వచ్చేసి మనకు పనాజీలో నిర్వహించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జనవరి 29, 2025న పనాజీలోని 10వ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఇది 4 రోజుల పాటు అనగా పనాజీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫెస్టివల్కి సంబంధించి థీమ్ చూసుకుంటే మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది దీని థీమ్. ఇది భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కి నివాళిగా ఈ థీమ్ని అయితే పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 5వ ఎడిషన్ 2025 విజేతగా ఎవరు నిలిచారు. సో మనం ఇంతకుముందే గతంలో మనం ఒక వీడియో చేసుకున్నాం ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఫేజ్ 1 సంబంధించి. సో మనకు లడఖ్ అనేది ముందు స్థానంలో ఉంది. మహారాష్ట్రకు ఎక్కువ పథకాలు వచ్చినప్పటికీ గోల్డ్ 2 వచ్చాయి. లడఖ్ అయితే మనకు 5 గోల్డ్స్ రావడం ద్వారా లడఖ్ అనేది మనకు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ చూడవచ్చు, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ 5వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో విజేతగా నిలిచింది. 4 స్వర్ణాలతో సహా 7 పథకాలను సాధించింది. తమిళనాడు 3 స్వర్ణాలు, సో టోటల్ వచ్చేసి 5, 2వ స్థానం. మహారాష్ట్రకి అయితే అత్యధికంగా 10 వచ్చాయి, కానీ గోల్డ్ మెడల్స్ మాత్రం 2 మాత్రమే రావడం జరిగింది. సో మనకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో 2వ దశ అనేది మనకు ఫిబ్రవరిలో జరుగుతుంది. సో ఇది మనకు 23 నుంచి 27 జనవరి వరకు ఫేజ్ 1 అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ పనిచేసే నీటి అడుగున పనిచేసే సబ్మెర్సిబుల్ పేరేమిటి? ఈ సబ్మెరైన్ పేరు. సో మహాసముద్రం 5000, మత్స్య 6000, వరుణ 7000, జలరక్షక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మత్స్య 6000 అనేది సో ఆన్సరు. భారతదేశ డీప్ ఓషన్ మిషన్లో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవుడు నిర్వహించే మొట్టమొదటి నీటి అడుగున సబ్మెర్సిబుల్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. దీనివల్ల ఉపయోగం: లోతైన సముద్ర అన్వేషణ, వనరుల అంచనా మరియు జీవ వైవిధ్యానికి సంబంధించిన అధ్యయనాలు చేయడానికి మత్స్య 6000 యూజ్ అవుతుంది. సో ఇది లోతుకు సంబంధించిన సామర్థ్యం. నీటి అడుగున 6000 మీటర్లు అనగా 6 కిలోమీటర్ల వరకు దీని ద్వారా ప్రయాణించవచ్చు. సో దీని కెపాసిటీ చూస్తే 3 సిబ్బంది మరియు శాస్త్రీయ పరికరాలను తీసుకెళ్ళడానికి అనువుగా దీన్ని మనకు మత్స్య 6000ని రూపొందించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏ దేశం 2025ని సంఘాల సంవత్సరంగా ప్రకటించింది? సో ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా. సో యుఎస్ఏ, యుఏఈ, ఖతార్ అండ్ యునైటెడ్ కింగ్డమ్. సో మనకు ఆన్సర్ చూస్తే మనకు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఈ విధంగా ప్రకటించింది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే నినాదంతో 2025ని సంఘాల సంవత్సరంగా ప్రకటించారు. ఈ ఇనిషియేటివ్ దేశంలో ఐక్యత, చేరిక మరియు సామాజిక ఐక్యతను ప్రోత్సహించడమే లక్ష్యంగా దీన్ని పెట్టడం జరిగింది. ఇది సమాజ సేవ మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా భాగస్వామ్య బాధ్యత మరియు స్థిరమైన వృద్ధిని ఇది నొక్కి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని యుఏఈ అధ్యక్షుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల ఆమోదించబడిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వ్యవధి ఎంత? సో 5 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్. సో మనకు ఆన్సర్ మొత్తానికి ఫ్రెండ్స్ ఇది 16,300 కోట్ల బడ్జెట్తో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అయితే ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే 7 ఇయర్స్ అనుకున్నాం కాబట్టి సో భారత ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ఆమోదించింది. సో 34,300 కోట్ల వ్యయంతో దీన్ని ప్రతిపాదించింది. ఈ మిషన్ యొక్క వ్యవధి 7 ఇయర్స్. ఎప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు మొత్తం 7 ఇయర్స్. జనవరి 29, 2025న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
సో 7 ఇయర్స్ ఫ్రెండ్స్, ఇది దీని వ్యవధి 34,300 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో దీన్ని 7 ఇయర్స్కి ప్రారంభించారు. సో తర్వాత అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? సో పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ సి, హర్యానా. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ పూర్తిగా ఇచ్చాను. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని 2025 జనవరి 29న హర్యానాలోని యమునగర్ జిల్లాలో ఆదిబద్రిలో 7 రోజుల అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి 4 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వివిధ సెమినార్స్, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సరస్ మేళా నిర్వహించబడుతుంది. ఈ సరస్ మేళా అనేది దీనికి సంబంధించి ఇక్కడ గ్రామీణ కళాకారుల ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది మరియు వారి ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ వేదికను ఇది అందిస్తుంది. సో ఇక్కడ ఈ సరస్ మేళా నిర్వహిస్తారు. ఇది గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు సంబంధించిన అంశము. సో అదేవిధంగా జనవరి 2025లో ఇజ్రాయెల్లో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సో ఈ 4 ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ జితేందర్ పాల్ సింగ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత భారతదేశపు మొట్టమొదటి కరోనరీ బైపాస్ మరియు గుండె ఉపరితల మార్పిడిని చేసిన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ ఎవరు? సో మన దేశంలోనే కరోనరీ బైపాస్ మరియు హార్ట్ అండ్ లంగ్స్కి సంబంధించిన మార్పిడికి సంబంధించిన బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, అతని పేరే కేఎం చెరియన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూస్తే డాక్టర్ చెరియన్ కార్డియాక్ సర్జన్ అయిన చెరియన్ జనవరి 25, 2025న బెంగళూరులో చనిపోవడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి కరోనరీ బైపాస్ మరియు గుండె ఊపిరితిత్తుల మార్పిడిని నిర్వహించినందుకు అతను పేరుగాంచాడు. అతను ఫ్రాంటియర్ లైఫ్ లైన్ హాస్పిటల్ మరియు ఫ్రాంటియర్ మెడివిల్లేలను స్థాపించాడు. ఈ అధునాతన కార్డియాక్ పరిశోధన మరియు చికిత్సకు అంకితం చేయబడ్డాయి. సో ఇతను చనిపోవడం ద్వారా న్యూస్లో ఉన్నారు కాబట్టి అతనికి సంబంధించిన ప్రత్యేకతనే ఈ మొట్టమొదటి కరోనరీ బైపాస్ మార్పిడికి సంబంధించిన అంశము మన భారతదేశంలో కేఎం చెరియన్. అదేవిధంగా యుఎస్ యాప్ స్టోర్లో ఇటీవల ఏఐ స్టార్టప్ చాట్‌జీపీటీని అధిగమించింది. సో ఇది డీప్‌సీక్ ఏఐ R1 అనేది అందరికీ తెలిసిందే. సో ఈ చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ మనకు డీప్‌సీక్ R1 ఏఐని చైనా సంబంధించిన ఒక కంపెనీ అయితే తీసుకురావడం జరిగింది. బహుభాష ఈ గవర్నెన్స్ కోసం భాషిణితో భాగస్వామిగా ఏ రాష్ట్రం 1వ ఈశాన్య రాష్ట్రంగా మారింది? సో అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర. సో ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చేసి త్రిపుర. సో బహుభాష ఈ గవర్నెన్స్ని మెరుగుపరచడానికి మెయిటీ కింద డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా నేతృత్వంలో ఈ ఇనిషియేటివ్ 22 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చి ఆల్ డ్రివెన్ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ మరియు స్పీచ్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది. భాగస్వామ్యం భాష డిజిటల్ విభజనలను తగ్గించడం, గ్రామీణ మరియు గిరిజన వర్గాలకు అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ ర్యాంకింగ్స్ 2025లో కంప్యూటర్ సైన్స్ ర్యాంకింగ్లో 99వ స్థానంలో నిలిచిన భారతీయ సంస్థ ఏది? సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మనకు సింపుల్గా అనిపించినా మనకి ఎస్ఎస్సి, డిఫెన్స్, అదేవిధంగా డిఆర్డిఓకి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్లో ఇవి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఈ క్వశ్చన్ చూడడమే కాకుండా దీనికి సంబంధించిన ఒక కరెంట్ టాపిక్ కాబట్టి దీనికి సంబంధించిన 2-3 పాయింట్లను కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దీన్ని ఐఐఎస్సి బెంగళూరు అనేది 99వ స్థానంలో కంప్యూటర్ సైన్స్లో 99వ ర్యాంక్లో నిలిచింది. సో ఐఐఎస్సి బెంగళూరు ప్రపంచ ర్యాంకింగ్స్ 2020లో కంప్యూటర్ సైన్స్లో 99వ స్థానంలో నిలిచింది. ఇది ఒక చారిత్రక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ సబ్జెక్టులో ఒక భారతీయ సంస్థ ప్రపంచ టాప్ 100లో ప్రవేశించడం ఇదే మొట్టమొదటిసారి. ఈ ర్యాంకింగ్ కంప్యూటర్ సైన్స్ రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ఉనికిని హైలైట్ చేస్తుంది.
53 భారతీయ విశ్వవిద్యాలయాలు ర్యాంకును పొందాయి. ఇది ఇంతకుముందు సంవత్సరం 47 నుంచి పెరిగింది. సో గత సంవత్సరం ఓవరాల్ ర్యాంకింగ్లో ఇండియా నుంచి 47 సంస్థలు ఉండగా ఈసారి 53కు చేరాయి. సో మొత్తం సంస్థల సంఖ్య మనకు 6 పెరిగింది. సో ఇది మనకు ఐఐఎస్సి బెంగళూరు యొక్క 99వ ర్యాంక్కి సంబంధించిన అంశము. ఆ తర్వాత మార్చి 9 నుంచి 11 వరకు ఢిల్లీలో గ్రిడ్ కాన్ 2025ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? 9, 10 మరియు 11 ఈ 3 రోజుల పాటు గ్రిడ్ కాన్ అనే ప్రోగ్రామ్ని మనకు పవర్ గ్రిడ్ అనే సంస్థ నిర్వహిస్తూ ఉంది. సో మనకు ఇచ్చిన 4 ఆప్షన్లలో ఆప్షన్ సి పవర్ గ్రిడ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో చూస్తే ఈ ఈవెంట్ గ్రిడ్ రెసిలెన్స్, అసెస్ మేనేజ్మెంట్, పవర్ ట్రాన్స్మిషన్లో డిజిటల్ ట్రాన్స్మిషన్ వంటి కీలక అంశాలపై దృష్టి పెడుతుంది. సో ఈ గ్రిడ్ కాన్ 2025ని మనకు పవర్ గ్రిడ్ నిర్వహిస్తూ ఉంది. ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీని వరుసగా 3వసారి గెలుచుకున్న దేశం ఏది? సో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్. సో ఈ ఉమెన్స్ మహిళల ఛాంపియన్షిప్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3వసారి గెలుచుకుంది. సో ఇది మొత్తంగా అయితే 10 జట్లతో పోటీ చేసి 24 మ్యాచ్లు ఆడింది. 24 మ్యాచ్ల్లో కలిపి 39 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ మెల్బోర్న్లో క్రికెట్ ఆస్ట్రేలియా చైర్ అండ్ ఐసీసీ డైరెక్టర్ మైక్ బాయిడ్ నుండి ఈ ట్రోఫీని అందుకోవడం జరిగింది. 2వ అస్సాం రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? దిబ్రూగఢ్, గౌహతి, జోర్హాట్ అండ్ తేజ్పూర్. సో మనకు ఆన్సర్ వచ్చేసి దిబ్రూగఢ్. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిబ్రూగఢ్ను 2వ రాజధానిగా ప్రకటించారు ఆ రాష్ట్రానికి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున దిబ్రూగఢ్లో కొత్త శాశ్వత అసెంబ్లీ భవనం కూడా నిర్మించబడుతుంది. ఈ నిర్ణయం ఎగువ అస్సాంలో పాలనకు వికేంద్రీకరించడం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం కొరకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతంలో మెరుగైన పరిపాలన పరిధి మరియు మౌలిక సదుపాయాల వృద్ధిని నిర్ధారించడమే లక్ష్యంగా ఈ 2వ రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ విఆర్ఎల్ వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్లో మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సునీల్ దుగ్గల్, దేశ్ని నాయుడు, అనిల్ అగర్వాల్, నవీన్ అగర్వాల్. సో ఆన్సర్ వచ్చేసి మనకు దేశ్ని నాయుడు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వేదాంత రిసోర్స్ లిమిటెడ్కి మొట్టమొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు ఈమె. ఇటీవల T20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ ఎవరు? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ చూడొచ్చు మనకు దినేష్ కార్తిక్. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్. దినేష్ కార్తిక్ 7,451 రన్తో 361 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ని సాధించగా అతను మొదటి స్థానంలో ఉన్నాడు. అదే వికెట్ కీపర్లలో MS ధోని 341 ఇన్నింగ్స్లో 7,432 రన్స్తో 2వ స్థానంలో ఉండగా మనకు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ నేమ్ అయితే నేను రాంగ్ ఇచ్చాను. సో ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి ఇటీవల ఎవరు రాజీనామా చేశారంటే జియోఫ్ అలార్డిస్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. సాంకేతిక సమస్యల కోసం ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఏది? సో ఈ ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ని సెబీనే ప్రారంభించడం జరిగింది. ఇటీవల ప్రసిద్ధి చెందిన లతికా కట్ 76 ఏళ్ల వయసులో కన్నుమూశారు. లతికా కట్ ఏ రంగంలో ఆమె చేసిన కృషికి అనేక అవార్డులను అందుకుంది? సో కళలు మరియు శిల్పం ఈ రంగంలో ఆమె చేసిన కృషికి అనేక అవార్డులు అయితే రావడం జరిగింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? సో ఆల్రెడీ ఉన్నారు, ఈసారి కూడా అతన్ని నియమించారు. హిసాషి టెకూచి 2027 నాటికి 10 మిలియన్ TEUతో టాప్ గ్లోబల్ పోర్టల్లోకి ప్రవేశించిన భారతదేశంలోని మొదటి పోర్ట్ ఏ పోర్ట్ అవుతుంది? సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. అమెరికా విదేశీ సహాయంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి మరియు విదేశీ సహాయాన్ని నిలిపేయడం వల్ల సవాళ్లను ఎదుర్కోవచ్చు. సో ఇక్కడ కింద ఇచ్చిన ఏ దేశాల్లో
అమెరికాపై ఎదుక ఆధారంగా పడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు సహాయాన్ని నిలిపేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు సవాళ్ళను ఎదుర్కోవచ్చు, అంటే ఇబ్బందులు పడవచ్చు అని చెప్పి ఆ దేశాలను గుర్తించమన్నారు. మనకు ఆన్సర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 3 దేశాలు అమెరికా యొక్క ఫండ్స్ మీద అతిగా ఆధారపడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఫండ్స్ ట్రంప్ ఆపేయడం వల్ల వీరికైతే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. బెలారస్ అధ్యక్షుడిగా ఎవరు 7వసారి ఎన్నికయ్యారు? అలెగ్జాండర్ లుకాషెంకో వరుసగా 7వసారి. సో పారా అథ్లెట్ ఛాంపియన్షిప్, జాతీయ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ 2020 ఎక్కడ జరుగుతుందంటే మనకు తమిళనాడులో జరుగుతుంది. 2025లో యూఏఈలో ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ ఇనిషియేటివ్తో అనుసంధానించబడిన నినాదం ఏంటి అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే నినాదంతో ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ అనేది లింక్ అయి ఉంది. మూడీస్ ప్రకారం గత 5 ఏళ్లలో భారత కరెన్సీ విలువ ఎంత శాతం తగ్గింది? సో ఫ్రెండ్స్ 20% గత 5 ఏళ్లలో తగ్గిందని చెప్పొచ్చు. ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2025 మొదటి సెషన్ ఎక్కడ జరుగుతుంది? సో జైపూర్. భారతదేశంలో జాతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో జనవరి 29న జరుపుకోవడం జరుగుతుంది. సో న్యూస్ పేపర్స్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చాను. 7,113 కోట్ల నిధులతో భారతదేశంలో అత్యంత ధనిక పార్టీగా ఏ రాజకీయ పార్టీ అవతరించింది? సో భారతీయ జనతా పార్టీ. జపాన్ ఫిల్మ్ అవార్డు కోసం ఏ భారతీయ చిత్రం ఎంపికైంది? సో జపాన్లో ఇచ్చే చిత్ర అవార్డులకు మన ఇంటర్నేషనల్ కేటగిరీలో మన దేశానికి చెందిన లాపటా లేడీస్ అనే ఈ మూవీ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఫైనల్ సెలెక్షన్ అవుతుందా లేదా తెలియదు, బట్ వారు ఎంపిక చేయడానికి చేసే ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఐడిబిఐ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓగా 3 సంవత్సరాల కాలానికి తిరిగి ఎవరు నియమితులయ్యారు? సో రాకేష్ శర్మ. సో ఫ్రెండ్స్ ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.